హాయ్ లెర్నర్స్, హౌ యూ డూయింగ్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను తప్పనిసరిగా 5 గంటలకు ఆఫీస్లో ఉండాలి, అతను తప్పనిసరిగా బిజీగా ఉండాలని చెప్పి ఇలా మనం తెలుగులో చాలా సందర్భాల్లో తప్పనిసరిగా అని చెప్పి గట్టిగా స్ట్రెస్ చేసి బలంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. అటువంటి వాటిని ఇంగ్లీష్లో మస్ట్ అనే హెల్పింగ్ అప్తో మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో ఈ మస్ట్ అనే హెల్పింగ్ అప్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ మస్ట్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ మస్ట్ని ఇంగ్లీష్లో ఏ విధంగా వాడాలనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో లెసన్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు మన ఛానల్ చూడటం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి అలాగే షేర్ చేసి లైక్ కూడా చేయండి. కమెంట్స్ రూపంలో మీకు ఇంగ్లీష్ పైన ఎటువంటి డౌట్ ఉన్నా మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేసి తీరుతాను. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో మస్ట్ అనే హెల్పింగ్ అప్ని ఒకరు ఒక పని తప్పనిసరిగా చేయాలి, ఒకరు ఒక దగ్గర తప్పనిసరిగా ఉండాలి, ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్ని కానీ ఇండికేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మస్ట్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి ఇంగ్లీష్లో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, మస్ట్ బి, తప్పనిసరిగా ఉండాలి. బి అంటే ఉండుట. హీ మస్ట్ బి హియర్ ఇమీడియట్లీ, అతను వెంటనే ఇక్కడ తప్పనిసరిగా ఉండాలి. షీ మస్ట్ బి అట్ ద వర్క్ స్పాట్ టుమారో, ఆమె రేపు వర్క్ స్పాట్ దగ్గర తప్పనిసరిగా ఉండాలని చెప్పేటప్పుడు ఇలా మస్ట్ బి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, మస్ట్ ప్లస్ V1, తప్పనిసరిగా ఒకరొక పని చేయాలి. ఐ మస్ట్ స్టడీ వెల్, నేను బాగా చదువుకోవాలి. వి మస్ట్ అటెండ్ ద క్లాస్ వితౌట్ మిస్, క్లాస్కి ఏమో తప్పనిసరిగా మిస్ కాకుండా హాజరు కావాలని చెప్పి ఇలా మస్ట్ ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, మస్ట్ బి ఇన్ఫార్మ్, అంటే ఒకరు ఒక పని తప్పనిసరిగా చేస్తూ ఉండాలని చెప్పేటప్పుడు ఈ మస్ట్ బి ఇన్ఫార్మ్ యూజ్ చేస్తుంటాం. ది మస్ట్ బి కమింగ్, వాళ్ళు తప్పనిసరిగా వస్తూ ఉండాలి. మై ఫ్రెండ్స్ మస్ట్ బి హెల్పింగ్ మై పేరెంట్స్, మా ఫ్రెండ్స్ ఏమో మా పేరెంట్స్కి తప్పనిసరిగా సహాయం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, మస్ట్ హ్యావ్ V3, ఒకరు ఒక పని తప్పనిసరిగా చేసే ఉండాలని చెప్పేటప్పుడు ఇలా మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. చూడండి, ఈ మస్ట్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ, అతను ఆ మూవీ తప్పనిసరిగా చూసేసే ఉండాలి. దే మస్ట్ హ్యావ్ వన్ ద మ్యాచ్, వాళ్ళు ఆ మ్యాచ్ని తప్పనిసరిగా గెలిచేసే ఉండాలని చెప్పి ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్, మస్ట్ బి V3, పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. బి తర్వాత ఇక్కడ V3 యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ మస్ట్ బి టేకెన్ టు ద డాక్టర్ సూన్, అతను వెంటనే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళబడాలి అని చెప్పి ఇలా మనం ఈ మస్ట్ని రకరకాల స్ట్రక్చర్స్లో ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మస్ట్తో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ మస్ట్ గో, నేను తప్పనిసరిగా వెళ్ళాలి. ఐ మస్ట్ అంట్ గో, నేను తప్పనిసరిగా వెళ్ళనవసరం లేదు. మస్ట్ అంట్ యూజ్ చేస్తుంటాం నెగిటివ్లో. మస్ట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మస్ట్ అంట్. మస్ట్ ఐ గో, నేను తప్పనిసరిగా వెళ్ళాలా. మస్ట్ అంట్ ఐ గో, నేను తప్పనిసరిగా వెళ్ళనవసరం లేదా. ఇలా మనం నెగిటివ్లో ఎప్పుడు కూడా మస్ట్ అంట్ ఖచ్చితంగా యూజ్ చేయవలసిందే. ఇప్పుడు H/AW వర్డ్స్తో మస్ట్తో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాస్టీజ్గా తీసుకుందాం. మస్ట్ ఐ గో, దీంతో H/AW వర్డ్స్ని యాడ్ చేద్దాం. చూడండి, హౌ మస్ట్ ఐ గో, నేను ఎలా తప్పనిసరిగా వెళ్ళాలి. వై మస్ట్ ఐ గో, నేను ఎందుకు తప్పనిసరిగా వెళ్ళాలి. వెన్ మస్ట్ ఐ గో, నేను ఎప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి. వే మస్ట్ ఐ గో, నేను ఎక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలి. విత్ హూమ్ మస్ట్ ఐ గో, నేను ఎవరితో తప్పనిసరిగా వెళ్ళాలి. ఎట్ వాట్ టైమ్ మస్ట్ ఐ గో, నేను ఏ సమయంలో ఏ టైంలో తప్పనిసరిగా వెళ్ళాలి. ఫర్ వాట్ పర్పస్ మస్ట్ ఐ గో, నేను ఏ ఉద్దేశంతో తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి ఇలా అంటాం. ఇక్కడ హూతో మనం కొంచెం స్టార్ట్ చేయనట్టయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది కన్స్ట్రక్షన్. చూడండి, ఎందువల్ల అంటే హూ అంటే ఎవరు, అంటే ఇక్కడ ఎవరు వెళ్ళాలనేది ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐని ఇక్కడ తీసేస్తాం. చూడండి, హూ మస్ట్ గో, ఎవరు తప్పనిసరిగా వెళ్ళాలి. హూ ఎల్స్ మస్ట్ గో, ఇంకెవరు తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి ఇలా పాజిటివ్గా H/AW వర్డ్స్తో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. ఇన్ కేస్ మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలనుకోండి మస్ట్ అంటే యూజ్ చేయాలి. చూడండి, హౌ మస్ట్ అంటే ఐ గో, నేను ఎలా తప్పనిసరిగా వెళ్ళకూడదు. చూడండి, వై మస్ట్ అంటే ఐ గో, నేను ఎందుకు తప్పనిసరిగా వెళ్ళకూడదు. వెన్ మస్ట్ అంటే ఐ గో, నేను ఎప్పుడు తప్పనిసరిగా వెళ్ళకూడదు. వేర్ మస్ట్ అంటే ఐ గో, నేను ఎక్కడికి తప్పనిసరిగా వెళ్ళకూడదు. విత్ హూమ్ మస్ట్ అంటే ఐ గో, నేను ఎవరితో తప్పనిసరిగా వెళ్ళకూడదు. ఎట్ వాట్ టైమ్ మస్ట్ అంటే ఐ గో, నేను ఏ టైంలో తప్పనిసరిగా వెళ్ళకూడదు. ఫర్ వాట్ పర్పస్ మస్ట్ అంటే ఐ గో, నేను ఏ ఉద్దేశంతో ఏ కారణంతో తప్పనిసరిగా వెళ్ళకూడదు. అలాగే హూ మస్ట్ అంటే గో, ఎవరు తప్పనిసరిగా వెళ్ళకూడదు. హూ ఎల్స్ మస్ట్ అంటే గో, ఇంకెవరు తప్పనిసరిగా వెళ్ళకూడదు అని చెప్పి ఇలా నెగిటివ్లో మనం మస్ట్ అంటే యూజ్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం.
ఫ్రెండ్స్, మస్ట్ అనేది ఇన్ జనరల్గా ఒక పని తప్పనిసరిగా చేయాలి. ఆ తప్పనిసరిగా అనేటప్పుడు మనం మస్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మస్ట్ అనేది ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ని కానీ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మస్ట్ యొక్క ఉపయోగాలు ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఏదైనా తప్పనిసరిగా చేయాలి, తప్పనిసరిగా ఉండాలని చెప్పేటప్పుడు మస్ట్ వాడుతూ ఉంటాం సాధారణంగా. ఐ మస్ట్ డూ ఇట్ నౌ, ఇప్పుడు నేను తప్పనిసరిగా చేయాలి. యూ మస్ట్ అటెండ్ ద క్లాస్ టుమారో, రేపు నువ్వు తప్పనిసరిగా క్లాస్కి హాజరు కావాలి. హీ మస్ట్ బీ ఇన్ ద ఆఫీస్ బై 10 కల్లా అతను ఆఫీస్లో తప్పనిసరిగా ఉండాలని చెప్పేటప్పుడు ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్, నెసెసిటీ ఆబ్లిగేషన్. యూ మస్ట్ బీ రెడీ అట్ 9, నువ్వు 9 కల్లా సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి, అది అవసరం అని చెప్పి ఇలా నెసెసిటీ చెప్పేటప్పుడు మస్ట్ వాడుతూ ఉంటాం. దే మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా సరే వాళ్ళు ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్ తెలియజేసేప్పుడు మస్ట్ అంటే యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, యూ మస్ట్ అండ్ డూ ఇట్ నో, నువ్వు ఇప్పుడు అది చెయ్యరాదు, చెయ్యకూడదని చెప్పి ఇలా మనం నిషేధాన్ని చెప్పేటప్పుడు ఇలా మస్ట్ అంటే వాడుతూ ఉంటాం. ఈ మస్ట్ అండ్ స్పీక్ లైక్ దట్, అతను అలా మాట్లాడకూడదు, మాట్లాడి ఉండరాదని చెప్పి ఇలా మస్ట్ అంటే వాడుతూ ఉంటాం నెగిటివ్ మోడ్లో. నెక్స్ట్ వన్, లైక్లీ అలా లాజికల్. అంటే ఏదైనా మనం అక్కడ సిచ్యువేషన్ చూసి ఆ సిచ్యువేషన్ బట్టి మనం గెస్ట్ చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో, అలాంటప్పుడు కూడా మస్ట్ వాడుతుంటాం. చూడండి, షీ ఈజ్ ఆల్వేస్ విత్ లాట్ ఆఫ్ జ్యువెలరీ, షీ మస్ట్ బీ రిచ్. ఆమె ఎప్పుడు కూడా ఎక్కువ నగలతో మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆమె ఖచ్చితంగా తప్పనిసరిగా ధనవంతురాలై ఉంటుందని చెప్పి ఇలా షీ మస్ట్ బీ రిచ్ అని చెప్పి ఇక్కడ యూజ్ చేస్తాం. హీ మస్ట్ ఎర్న్ మోర్ మనీ, హీ వాంట్స్ టు బై ఎనీథింగ్. అతను ఏదైనా సరే కొనాలనుకుంటాడో హీ మస్ట్ ఎర్న్ మోర్ మనీ, అని ఖచ్చితంగా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు అని చెప్పి ఇలా మనం గెస్సింగ్ చేస్తున్నప్పుడు ఈ మస్ట్ వాడుతూ ఉంటాం. అంటే అతను తప్పనిసరిగా డబ్బు సంపాదించే ఉండాలని చెప్పి ఇలా అంటాం. నెక్స్ట్ వన్, ఎక్స్పెక్టేషన్ అండ్ గెస్సింగ్. ఈ సందర్భంలో మనం మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, దే మస్ట్ హ్యావ్ పేడ్ ద మనీ, వాళ్ళు ఎప్పటికే తప్పనిసరిగా డబ్బు పే చేసి ఉండాలి, పే చేసే ఉంటారని చెప్పి ఇలా అంటాం. హీ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ, అతను తప్పనిసరిగా ఇప్పటికే మూవీ చూసేసే ఉండాలని చెప్పి ఇలా మస్ట్ హ్యావ్ V3తో ఇలాంటి కాంటెస్ట్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఏదైనా నాకు ఇష్టం లేదు, నువ్వు తప్పదనుకుంటే చెయ్యి, నీకు ఇష్టం ఉంటే చెయ్యి, నీకు నెసెసిటీ అనుకుంటే చెయ్యి అని చెప్పి మనం చెప్పేటప్పుడు కూడా మస్ట్ వాడుతూ ఉంటాం. చూడండి, షల్ ఐ వాచ్ ద మూవీ, నేను మూవీ వాచ్ చేయొచ్చా, నేను మూవీ చూడొచ్చా అని చెప్పి అడిగేటప్పుడు డూ ఇట్ ఇఫ్ యూ మస్ట్, నీకు తప్పదనుకుంటే, నీకు అత్యవసరం అనుకున్నట్లయితే చూడు అని చెప్పి, అంటే అక్కడ అర్థం ఏంటి, నాకు ఇష్టం లేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం. ఇలా డూ ఇట్ ఇఫ్ యూ మస్ట్ అని చెప్పి ఇలా మనం అంటూ ఉంటాం. లెర్న్ ఇంగ్లీష్ ఇఫ్ యూ మస్ట్, అంటే నీకు తప్పదనుకుంటే, నీకు అది అత్యవసరం అనుకున్నట్లయితే ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పి ఇలా మనం మస్ట్ని రకరకాల సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం.